చాలా జరుగుతుంది. ప్రతి ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలో మహిళలు పెద్ద ఎత్తున రాణిస్తుండటం శుభసూచకమని డిఎల్ఎస్ఏ సెక్రటరీ సౌజన్య అన్నారు. టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో బస్టాండ్ ఆవరణలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. మహిళా శక్తిని తక్కువ అంచనా వేయవద్దని తెలిపారు. మీరందరూ ఇక్కడ కూర్చొని ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారంటేనే ఇది ఒక విమెన్ ఎంపవర్మెంట్కి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఒకప్పుడు ఆర్టీసీలో విమెన్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఏదైనా క్లరికల్ స్టాఫ్ తప్పించి వేరే స్టాఫ్ ఉండేవాళ్ళు కాదు. మా చిన్నప్పుడు అయితే మేము ఎప్పుడు చూడలేదు ఆర్టీసీలో విమెన్ స్టాఫ్ని. తర్వాత మేము కాలేజ్ ఏజ్కి వచ్చే టైంకి కండక్టర్స్గా చూద్దాము. అట్లా స్ట్రెంత్ చాలా పెరిగింది. ఇప్పుడు మేడం చెప్పిన దాని ప్రకారము 50 స్ట్రెంత్ అంట విమెన్ స్టాఫ్. చాలా సంతోషము. ఇంకా ఈ స్ట్రెంత్ నెక్స్ట్ ఇయర్కి ఆ పైన రిక్రూట్మెంట్కి ఇంకా పెరగాలని కోరుకుంటున్నాము. మీ డిపోకి మేనేజర్గా ఒక విమెన్ ఉండడం అనేది మీ అదృష్టం. ఎక్కడైతే ఒక లేడీ ఉంటుందో ఒక హెడ్ పోస్ట్లో ఆ డిపార్ట్మెంట్ యొక్క వెల్ఫేర్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఎందులోనో చూడండి, మీ ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఎట్లయితే విమెన్ స్ట్రెంత్ పెరుగుతుందో. మరోవైపు ఆదిలాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య సంఘ భవనంలో